జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నో, యా, ఈ, యు అన్న పేర్లతో పిలువబడతారన్నమాట. ఇది చాలా దోషపూరితమైనటువంటి నక్షత్రంగా అందరూ చెబుతుంటారు. ఇందులో ముఖ్యంగా మొదటి పాదం కానీ చూసుకుంటే తల్లికి మంచిది కాదు, రెండవ పాదంలో సోదరులకు మేనమామలకు మంచిది కాదు, మూడవ పాదంలో శిశువులకు మంచిది కాదు, నాలుగవ పాదము తండ్రికి మంచిది కాదండి. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే చాలామంది కాస్త ఇబ్బందిగా పెడతారు. జ్యేష్ఠ పుత్రుడా, జ్యేష్ఠ పుత్రికని ఇవాళ ఏవో లెక్కలు చాలా ఉంటాయి. అయితే ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు బుధుడు కాబట్టి బుధవారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మరకతం అనే రాయిని స్వామి దగ్గర పూజలో పెట్టి చిటికెన వేలికి పెట్టుకొని దానిని వెండిలో ఇస్తాను, 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జ్, ఒరిజినల్ సర్టిఫికేట్ అని మన దగ్గర ఉంటాయి, 17,000 జపాలతో ఇస్తాను. దాన్ని ధరించి పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమం అని చెప్పి 17 సార్లు చదవండి. సక్సెస్ మీదే.